నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లంచం కోసం ప్రజలను ఇబ్బందులకు గురి చేసేలా వ్యవహరించే ప్రభుత్వ సిబ్బంది సెలవుపై వెళ్లిపోవచ్చు. ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందిపై ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆగ్రహం. కమలాపురం మాజీ శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి ప్రజలకు తమ వంతుగా సేవలందించాలి. జన్మదిన వేడుకల్లో నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, వైసీపీ నేత పులి సునీల్ కుమార్ల ఆకాంక్ష. జిల్లాలో నూతన పరిశ్రమల స్థాపన కోసం ఔత్సాహికులకు మరింత ప్రోత్సాహాన్ని అందివ్వడంతో పాటు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ ప్రకారం ప్రభుత్వం అన్ని రకాల రాయితీలను అందిస్తుందని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి తెలిపారు. ఈరోజు కలెక్టరేట్లోని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక హాల్లో జిల్లా పారిశ్రామిక ఎగుమతులు ప్రోత్సాహక కమిటీ ప్రత్యేక సమావేశం జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసి మరింత విస్తృతపరిచేందుకు అన్ని అనుబంధ శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. జిల్లా ఆర్థిక ప్రగతికి ఆయుపట్టైన పారిశ్రామిక రంగాన్ని మరింత అభివృద్ధి పదంలోకి తీసుకురావాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఈ సందర్భంగా చెప్పారు. ఇదే దిశగా జిల్లాలో కూడా పారిశ్రామిక రంగాన్ని మరింత పటిష్టం చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన ఇండస్ట్రియల్ పాలసీకి అనుగుణంగా జిల్లా ఆర్థిక అభివృద్ధికి దోహదపడేలా చూడాలన్నారు. జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందివ్వనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. కొత్తగా పారిశ్రామిక రంగంలోకి అడుగిడాలనుకున్న వారికి ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించేలా బ్యాంకర్లతో సమన్వయం చేయడం జరుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, నూతన పారిశ్రామికవేత్తలకు సంబంధించి పెండింగ్లో ఉన్న రాయితీ మొత్తం విడుదల చేసేందుకు రాష్ట్ర స్థాయి కమిటీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అనంతరం డిఐఈపిసి కమిటీ సభ్యులు, కోఆర్డినేటర్లు, ఇండస్ట్రియల్ నిర్వాహకుల నుంచి వివిధ సెక్టార్ల వారీగా సంబంధిత అంశాలపై కలెక్టర్ అభిప్రాయాలను సేకరించి వారికి పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, ఇండస్ట్రీస్ జీఎం జయలక్ష్మి, లీడ్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ జనార్దనం, అసోసియేట్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. These things will be improved. So this all industries should keep. And this third one is commuting. Because of your tunnel, can't you listen what when you look at Badwell, it becomes unviable for us. Okay. From Badwell you are running service from Kadapa. So from Badwell junction to your plant how many kilometers? So give some particular timings. Because in the time they will operate the bus. In the remaining time they will go to other routes. Because continuously they cannot go, because they also, like how you analyze your profit and loss analysis, they do occupational ratio, OR analysis. So you will think on it. We will talk to the RM APS RTC and we will try to have bus there. Okay? Right. Okay. Right. Anyone? ఇప్పుడు ఏపీ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళకి గ్రీవెన్సెస్కి వాట్ ఈస్ ద బెస్ట్ మెకానిజం వీ కెన్ హ్యావ్? అంటే ఏ విధంగా వీక్లో ఒక 1 డే, ఒక 2 hours డెడికేటెడ్గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ మన ఎవరైతే కన్సర్న్ ఒక బ్యాంక్ కావచ్చు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్, పవర్ ఎవరెవరైతే ఉన్నారో, ఎందుకంటే ఏమి ప్రతి వీకు లాంగ్ కదా గ్రీవెన్సెస్. సో ఒక డెడికేటెడ్ గ్రీవెన్స్ అవర్స్ అనమాట. అంటే వీక్లీ 1 డే పర్టికులర్ అవర్స్. ఈ రోజంతా కూర్చోవలసిన అవసరంలా సమ్ మనం ఏదైనా ఒకటి పెట్టుకుంటే ఆ టైంకి వాళ్ళు వచ్చి ఒకేసారి వాళ్ళ ఇష్యూస్ అన్ని కూడా, అంటే ఫోన్లో ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఇంకా ఒకే దగ్గర మనం అందరినీ మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ని ఒక 2 hours మనం పెట్టుకుంటే, ఎందుకంటే అది పెట్టుకుంటే డెడికేటెడ్ ఇదన్నమాట. అదొకటి పెట్టండి. లైక్ మనకి జనరల్గా ఇండస్ట్రీస్కి ఏ డే అందుబాటు, ఏ డే మీకు బెటర్గా ఉంటుంది డే గ్రీవెన్సెస్ కోసం కూడా ఆయన ఉన్నారు. వాళ్ళకి ఆదిత్యాలు ఏదో సంథింగ్ డౌట్. సో ఎవ్రీ ఫస్ట్ సాటర్డే మనము ఒక డెడికేటెడ్. సమాజంలో చక్కటి విలువలు నెలకొల్పడమే మానవతా సంస్థ లక్ష్యమని వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈరోజు వేంపల్లెలోని ఆయా పాఠశాలల విద్యార్థులు మానవతా ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు.
శ్రీ చైతన్య, ఉషా కిరణ్, శ్లోక పాఠశాలల విద్యార్థులు, కరెస్పాండెంట్లు బి చక్రపాణిరెడ్డి, రమణారెడ్డి, నవనీశ్వరరెడ్డిలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ముందుగా వేంపల్లె సీఏ సురేష్ రెడ్డి శాంతి ర్యాలీని ప్రారంభించారు. కుల మతాలకు అతీతంగా సర్వమానవాళి స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవించాలని కోరుతూ మానవతా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం శాంతి వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకుడు రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా కేంద్ర నియంత్రణ కమిటీ డైరెక్టర్ రామాంజుల్ రెడ్డి, రీజనల్ డైరెక్టర్ బాలాజీ, అధ్యక్షుడు పోతిరెడ్డి శ్రావణ్, ఉపాధ్యక్షుడు డాక్టర్ యోగేశ్వరబాబు, కోశాధికారి శ్రీకళ, అరుణ్, శశి, గంగయ్య, డాక్టర్ రాజారాం, డాక్టర్ రంగయ్య, రామమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసేలా వ్యవహరిస్తున్న ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందిపై ఎమ్మెల్యే వరదరాజురెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే అధికారులు ఎవరూ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా ప్రజల వద్ద నుంచి లంచాలు తీసుకుంటున్నారంటూ సిబ్బందిపై మండిపడ్డారు. తమ తీరు మార్చుకోని కారణంగా 2 జూనియర్ అసిస్టెంట్లను సెలవుపై వెళ్లిపోవాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వస్తున్న ప్రజల నుంచి అధిక మొత్తంలో లంచాలు తీసుకొని పంచుకుంటున్నారంటూ ఆరోపణలు ఉన్నాయన్నారు. అంతేకాకుండా కార్యాలయంలో పనిచేస్తున్న 3 సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారని డీఐజీకి ఫిర్యాదు సైతం వెళ్లిందన్నారు. ప్రజలను పీడించే ప్రభుత్వ సిబ్బందికి తమకు అవసరం లేదని, ప్రజలకు సేవ చేసేవారు కావాలని ఆయన సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న జీతభత్యాలు తీసుకుంటూ పని చేయాలి తప్ప లంచగొండిలు సెలవు పెట్టి వెళ్లిపోవాలని ఎమ్మెల్యే హెచ్చరించారు. యాక్చువల్గా పాత 52, 53, 60 చేసి డెడ్ సర్టిఫికేట్లు అవి దొరకవు. వీఆర్లు లేరు, ఎంఆర్ఓ లేరు. అవి ఉంటేనే రిజిస్టర్ చేస్తామని వీళ్ళు అది ఏం లేదు. ఎందుకు లేదు అడుగుతాను డబ్బిస్తే చెప్తా. 30-40 సంవత్సరాల కిందట నేను, మా నాయన, మా చిన్నాయన 2 భూములు పంచుకున్నాం. మాకేం అగ్రిమెంట్ లేదు. ఫలానా చేను 2 ఎకరాలు గుర్తు చేస్తున్నాను. నేను 70 ఏళ్ళ కిందట మా చిన్నాయన గారు పంచుకున్నాను. మాకేం రిజిస్టర్లు లేవు. రెవెన్యూ రికార్డులలో మా పేర్లు ఎవరు చేసుకుంటానో వాళ్ళ దాంతో చేయండి. మీకు ఎందుకు చేయడం లేదు? డబ్బు కోసం చేయడం లేదు. 50 ఏళ్ళ కూడా మరి ఎందుకు అదే డబ్బులు ఇస్తే చేస్తారు? అంటే ఇది డబ్బులు ఇస్తానే మాట్లాడిపోతాయా? ఇక్కడ మన మీనాపురంలో 10 సెంట్ల భూమిని దొంగ రిజిస్టర్ చేస్తారు. కొత్తపల్లిలో దొంగ రిజిస్టర్లు దండిగా ఉన్నాయి. వీళ్ళు వాళ్ళంతా పెళ్ళుడైపోయి ప్రజలను దోచుకుంటున్నారు. ఊరికే రావాలని పొద్దున్న దేశాల నుంచి సాయంత్రం దాకా అక్రమ మార్గాల్లో సంపాదించాలని దుర్మార్గులు దొంగమని ఉన్నారు. కోర్టులో పెండింగ్ ఉండేవి కూడా చేస్తారు. డబ్బులు అంతే. హలో, నమస్తే రిజిస్టర్ గారు. ఏముంది మీ ఆఫీసులో సబ్దర్ అనే ఒకతను, ప్రవీణ్ ఒకరు, అటెండరు డబ్బులు వేసింది. సాయంత్రానికి అంతా పంచుతున్నారు. అసలు ముందు 100 రూపాయలు ఉంటే ఇప్పుడు 200 పెంచినారు. ఈ 10 ముక్కలైంది. ఆఫీసులో 2-3 ఉన్నారు. మిగతా వాళ్ళే ఇది వాళ్ళ సొంత ఎస్టేట్ లాగా ఉంది. ఇష్టం వచ్చినప్పుడు పోవడము. మార్చినంత నిజాయితీ పనులు వేయండి. పొద్దుటూరులో డబ్బులు ట్రాన్సాక్షన్ విపరీతమైన రిజిస్టర్ తీసుకొచ్చి సంవత్సరానికి 1000 కోట్లు ప్రభుత్వానికి డబ్బు వచ్చే చోట మంచి వాళ్ళని వేయండి. మంచి వాళ్ళని కొంచెం నిజాయితీ పనులను వేయండి. లక్షల రూపాయల జీతాలు వస్తున్నాయి. ఏంటికి ఇంకా గడ్డి తింటున్నారు? లెటర్ పంపిస్తాలేదు. కమలాపురం మాజీ శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి ప్రజలకు తమ వంతుగా సేవలు అందించాలని నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, వైసీపీ నేత పులి సునీల్ కుమార్లు ఆకాంక్షించారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో రవీంద్రనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత వివిధ మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి రవీంద్రనాథ్ రెడ్డిని ఆశీర్వదించారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలు రవీంద్రనాథ్ రెడ్డిచే భారీ కేక్ కట్ చేయించి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రవీంద్రనాథ్ రెడ్డి అటు రాజకీయంగా, ఇటు వ్యక్తిగతంగా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారన్నారు. ప్రజా జీవితంలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు. ఇటువంటి నాయకుడు జన్మదిన వేడుకలను పండుగ వాతావరణం నిర్వహించుకోవడం ఆనందదాయకమన్నారు. రవీంద్రనాథ్ రెడ్డి రానున్న కాలంలో అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రియతమ నాయకులు పెద్దలు పూజ్యులు రవీంద్రనాథ్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా కడప నగరంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, అనుబంధ సంస్థల చైర్మన్లు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రవీంద్రనాథ్ రెడ్డి గారు ఎంతోమందికి రాజకీయంగా ఎదగడంలో కానీ, రాజకీయంలో చేయడంలో కానీ ఆయనే పరిపాటి. మరి ఆయన యొక్క జన్మదినం అందరూ కూడా కార్యకర్తలు, పార్టీ నాయకులు అందరూ కూడా పండుగలాగా ఈరోజు జరుపుకోవడం జరిగింది. ఆయనకు నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహించాలని చెప్పి ఆ ఏడుకొండల స్వామిని కోరుకుంటూ రవీంద్రనాథ్ రెడ్డి అన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మా ప్రియతమ నాయకులు కమలాపురం మాజీ శాసనసభ్యులు పెద్దలు పూజ్యులు రవీంద్రనాథ్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఘనంగా ఆయన జన్మదిన వేడుకలు చేయడం. ఎందుకంటే అధికారం ఉన్నా లేకపోయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటి ఉన్నాడని చెప్పడానికి ఇదొకటి నిదర్శనమని చెప్పొచ్చు. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా కూడా వచ్చి రవీంద్రనాథ్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం, అదేవిధంగా ఎంతో ఒక పండుగలాగా ఈరోజు కడప నగరంలో పండుగ వాతావరణం రావడం, ఇవన్నీ కూడా రవీంద్రనాథ్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జరగడం మాకు చాలా సంతోషం. రవీంద్రనాథ్ రెడ్డి గారు ప్రతి ఒక్క కష్టపడే కార్యకర్త వెన్నంటి ఉండి ఆయన తప్పనిసరిగా ఆయన చేతలైనటువంటి అన్ని నామినేటెడ్ అంటే నాలాంటి కార్యకర్తలను ఎంతోమంది చైర్మన్లు చేసినటువంటి ఘనత రవీంద్రనాథ్ రెడ్డి గారి. అదేవిధంగా రవీంద్రనాథ్ రెడ్డి గారికి మంచి ఆయుష్, ఆరోగ్యం, ఉన్నతమైన స్థితి దేవుడు ఇవ్వాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రవీంద్రనాథ్ రెడ్డి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు మా కార్యకర్తల తరపు నుంచి, నాయకుల తరపు నుంచి, కడప నగరం నా అందరి తరపు నుంచి కూడా మేము తెలియజేస్తాం. మాకు తండ్రి సమానులైనటువంటి గౌరవనీయులు రవీంద్రనాథ్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో అన్నదాన కార్యక్రమం అయితేనేమి, కేక్ కటింగ్ అయితేనేమి చేయడము, ప్రతి ఒక్కరూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. రవీంద్రనాథ్ రెడ్డి గారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఏది చేసినా కూడా గుప్తంగా చేయాలనే వ్యక్తి. ఈరోజు ఒక 50 మందికి ఎవరన్నా అన్నదానం చేస్తే కన్నా పెద్ద గొప్పగా చెప్పుకుంటారు. ఆయన గత 15 సంవత్సరాల నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి కూడా రిమ్స్లో ప్రతినిత్యం 1000 మందికి అన్నము అక్కడికి వచ్చిన రోగులకు అటెండర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అన్నదానం చేయడము చాలా గొప్ప విషయము. ఇది ఆయనకు వాళ్ళ యొక్క ఆశీస్సులే ఈరోజు పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి యొక్క కుటుంబానికి ఆ శ్రీరామ రక్షణ మేము తెలియజేస్తున్నాము. ఆయన మరింతగా కార్యకర్తలకు ఈ 5 ఏళ్ళు అండగా ఉంటాడని, జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవడంలో రవీంద్రనాథ్ రెడ్డి గారి పాత్ర ఎంతైనా ఉందని మేమందరం కూడా ఆయనకు వెన్నంటి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో ఆయన అందరికీ అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాం. ముందుగా ప్రియతమ నాయకులు, పెద్దలు, ఎటువంటి కష్టం వచ్చినా కార్యకర్తలకు నేను ఉన్నాను అని ధైర్యం చెప్పేటటువంటి మాజీ కమలాపురం శాసనసభ్యులు పి రవీంద్రనాథ్ రెడ్డి గారికి కడప నగర ప్రజల తరపున మరియు అలాగే మహిళామణుల తరపున, నాయకుల తరపున, కార్యకర్తల తరపున మరియు ముఖ్యంగా నా తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఎప్పుడైనా సరే నేనొక్కనే ఎదగాల, నేనొక్కనే ఉన్నతమైనటువంటి స్థానాలకు పోవాలనేటువంటిది కమలాపురం శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి గారికి లేదు. నాతో పాటు నడిచిన ప్రతి ఒక్కరు కూడా నాలాగా ఎదగాల, నాలాగా ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తి పి రవీంద్రనాథ్ రెడ్డి గారు. నేనైతే ఒకటే కోరుకుంటున్నా, ఈరోజు పదవులు ఉంటాయి, పోతాయి, మళ్ళీ తప్పకుండా ఎలాగైతే రబ్బర చెండు కిందికి కొడితే పైకి వేగంగా వస్తుందో ఆ విధంగా మళ్ళీ మా రవీంద్రనాథ్ రెడ్డి గారికి ఉన్నతమైనటువంటి పదవులు వస్తాయి. తప్పకుండా ఆ అల్లా, ఆ జీసస్, ఆ దేవుడు అష్ట ఆయురారోగ్యాలు రవీంద్రనాథ్ రెడ్డి గారికి ఇవ్వాలని, రాబోయే కాలంలో మంచి పదవులు ఆయనకు రావాలని కోరుకుంటూ మరొక్కసారి రవీంద్రనాథ్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. పులివెందుల హౌసింగ్ బిల్డింగ్స్ సొసైటీలో సభ్యత్వం కలిగిన తమకు ఇంటి ప్లాట్ కేటాయించకుండా మోసం చేసిన తనకు తగిన న్యాయం చేయాలని బాధితుడు రోజులిన్ కోరారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. తాను పులివెందుల ప్రాంతంలో పనిచేస్తూ పదవీ విరమణ చేయడం జరిగిందని, భవిష్యత్తులో సొంతిల్లు ఉండాలన్న ఉద్దేశంతో 1991లోనే తాను సొసైటీకి వెళ్లి ఫ్లాట్కు డబ్బులు కట్టడం జరిగిందన్నారు. తొలుత డబ్బులను రాబట్టిన సొసైటీ నిర్వాహకులు ఫ్లాట్ కేటాయించకుండా పలుమార్లు తిప్పుకోవడం జరిగిందన్నారు.
ప్లాట్లకు సంబంధించి ముందుగా డబ్బు చెల్లించిన వారికి కేటాయింపులు జరపాల్సి ఉండగా రోజులీన్కు తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. కాలక్రమంలో కొన్ని రోజులకు ఇప్పటికే ప్లాట్ల కేటాయింపు పూర్తయిందని చెబుతూ చేతులు దులుపుకోవడం దారుణమన్నారు. ఈ విషయంగా కలెక్టర్కు సైతం ఫిర్యాదు చేశామని, ఈ అంశాన్ని జిల్లా ఎస్పీకి విన్నవించాలని నిర్ణయం జరిగిందన్నారు. ఇటువంటి తరుణంలో పులివెందుల హౌస్ బిల్డింగ్ సొసైటీని రద్దు చేయాలని కోరుతున్నామన్నారు. ఈ విషయంగా బాధితురాలికి న్యాయం చేయని పక్షంలో సొసైటీపై కోర్టును ఆశ్రయించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాధితురాలి కుటుంబ సభ్యులు ఇంకా బంధుమిత్రులు పాల్గొన్నారు. వాళ్ళకే ముందు ప్లాట్ ఇస్తామంటే నేను 3వ నెంబరుగాను తొందరగా వచ్చి డబ్బులు కట్టేసినాను. 4,300 రూపాయలు వాళ్ళకి అమౌంట్ చెల్లించినాను. ఆ 4,300 అడిగినాను. మళ్ళీ ఏమన్నా ఎంత ఇవ్వాలా ఏమి కథ అని వాళ్ళని అడిగితే వాళ్ళు వండుకొని మేము దీన్ని మీకు రిజిస్టర్ చేసేప్పుడు చెప్పి పంపిస్తామని చెప్పినారు. నాకు ఎలాంటిది వాళ్ళు చెప్పి పంపించలేదు, ఇన్ఫామ్ చేయలేదు. ఫోన్ నెంబర్లు కానీ ఇచ్చినాము, అప్పుడు పేపర్లో కానీ స్టేట్మెంట్ పేపర్లో కానీ ఏం చెప్పలేదు సార్ వాళ్ళు. మరలా నేను వాళ్ళ దగ్గరికి ఏం ఇంకా రిజిస్ట్రేషన్ చేయించలేదే అట్లా అని చెబితే పోతే అందరూ ఎవరి కొద్దీ వాళ్ళు అన్ని ప్లాట్లన్నీ తీసేసుకొని ఎవరు వాళ్ళకు వాళ్ళ బంధువులకు వాళ్ళకంతా పనిచేసుకున్నారు. పోయి పుల్లన్న దగ్గర పోయి అడిగితే అతను వండుకొని ప్లాట్లు అయిపోయినాయి, మేమేం చేయాలమ్మా అట్లా అన్నాడు 2007లో. మరలా రాజకులాయప్ప దగ్గర కానీ పోయి అడిగినాను. ఆయన కానీ సరే చూస్తాము, నీ రసీదులు పెట్టుమ్మా అని చెప్పినాడు. నేను రసీదులు కానీ అతనికి పెట్టినాను. అతను రసీదులు చూసి కానీ నాకు ఎలాంటిది మరలా దాన్ని రిప్లై ఇవ్వలేదు. నేను ఫోన్ చేసినా మళ్ళీ ఫోన్ ఎత్తలేదు. జగన్ దగ్గరికి పోతే వాళ్ళు కొట్లాడుకున్నారు. నీ ప్లాట్ 3వ నెంబర్ ప్లాట్ని వేరే వాళ్ళు తీసుకున్నారని అతను అన్నాడు. ఇప్పుడు ఆ ప్లాట్ ఎవరు తీసుకున్నారో ఏమో ఆ లిస్టు చూపించమంటే ఎవరు ఆ లిస్టును నాకు చూపించలేదు ఇంతవరకు. 2009, 2010, 2011 వరకు కానీ వాళ్ళ వెంట పడుతూ అడుగుతాను. వాళ్ళు ఎవరు కానీ నాకు ఇవ్వలేదు. అవుట్సోర్సింగ్లో ఉండే వాళ్ళకును, మరి టీచర్లకు, కరెంటు డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకు ప్రతి ఒక్కరికి వాళ్ళు ప్లాట్ ఇచ్చినారు. కానీ నాకు మటుకు ప్లాట్ ఇంతవరకు ఇవ్వలేదు. ప్లాట్లు అయిపోయినాయి అని చెప్తున్నారు కానీ మళ్ళీ కొత్త ప్లాట్ కొన్న తర్వాత ఇస్తామంటున్నారు. 2000 ప్లాట్లు అయిపోయిన వాళ్ళు 2023లో మళ్ళీ వేరే వాళ్ళకి ఎట్లా ప్లాట్లు ఇస్తున్నారు సార్ వాళ్ళు. నాకు మీరు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఈరోజు ఒక బాధితురాలికి అనగా రోస్లిన్ అనేటువంటి సిస్టరు, ఆమె మాకు బంధువు అవుతుంది. పులివెందులలో వారు ఉద్యోగరీత్యా రిటైర్మెంట్ అయ్యారు. కానీ వారు పులివెందుల కోఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీలో వారు సభ్యత్వం తీసుకొని ఎవరైనా కానీ ఫ్యూచర్లో ఇల్లు కావాలన్నటువంటి మంచి ఉద్దేశంతో మరి ఇల్లు తీసుకోవాలనేటువంటి ఆశ కలిగి ఉంటారు. బిల్డింగ్ సొసైటీ వారు ఆమెకు ఆశ కల్పించారు, మేము మీకు ఇల్లు ఇస్తాం, ఫ్లాట్ ఇస్తామని. ఆమె నమ్మింది పూర్తిగా. మరి ఆ నమ్మకాన్ని వారు వమ్ము చేశారు, తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు. ఆమె ఎన్నో పర్యాయములు ఆ పులివెందుల హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ వారు చుట్టూ తిరిగింది. కానీ పాలకవర్గం, మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరైతే ఆ కమిటీ ఉన్నారో వారు ఈమెకు సరైనటువంటి న్యాయం చేయలేదు. ముందుగా ఏం చెప్పారు వారు అంటే ఇది ఒక ప్రలోభ పెట్టారు. అంటే కేవలము డబ్బులు దండుకొని ఫ్లాట్ల రూపంగా చూపించి డబ్బులు దండుకొని పబ్బం గడుపుకోవడానికే హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ ఉంది తప్ప సరైనటువంటి న్యాయం చేస్తారనేటువంటి ఉద్దేశం అయితే వారికి లేదు. ఒకవేళ అలాంటి మంచి ఉద్దేశం ఉన్నదైతే మొదట ఎవరైతే డబ్బు కడతారో వారికే మొదటగా మేము ఫ్లాట్ ఇస్తామని చెప్పినప్పుడు ముందు వరుసలో 3వ ఫ్లాట్గా ఈమె ఆ వరుసలో ఉంది. మరి ఇటువంటి పరిస్థితి పాలకవర్గం, హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ పులివెందుల వారు మరి తీవ్రమైనటువంటి అన్యాయము మరి రోజులిన్ మేడం గారికి చేశారు. వారు కూడా మరి ఎన్నో పర్యాయములు నాకు ఫ్లాట్ ఇవ్వండి అని అడిగితే నీ దిక్కున్న చోటు చెప్పుకోపో, ఏం చేసుకుంటావు చేసుకోపో అన్నటువంటి పరుష పదాలతో వారు మాట్లాడడం జరిగింది. మరి ఆమె చేసేది ఏమీ లేక మరి అందరి దగ్గరికి వెళ్ళింది. ప్రొద్దుటూరులో కూడా కంప్లైంట్ చేసింది అధికారులకు. మరి నిన్ననే స్పందనలో మరి జిల్లా కలెక్టర్ గారి కూడా వారు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంకా రేపో ఎల్లుండో మరి నెక్స్ట్ స్పందనలో కూడా ఎస్పీ గారికి వారిపైన కేసు పెట్టాలన్నటువంటి ఒక ఆలోచన కలిగి ఉన్నారు. ఏది ఏమైనా జరిగినది అన్యాయము. మేము ఒకటే అడుగుతున్నాము మీడియా ఎదుట, ఆ యొక్క హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ వారిని పూర్తిగా రద్దు చేయాల్సిందే. ఎందుకంటే సరైనటువంటి వారికి వారు న్యాయం చేయలేదు. వాళ్ళ బంధువుల వర్గాలకు, వాళ్ళకు అనుకూలమైనకు, వాళ్ళ అనుయులకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫ్లాట్లు కట్టబెడతా ఉన్నారు.
బాగా మంచి వాల్యుయేషన్ ఉన్నది కాబట్టి ఆ డబ్బులు దండుకోవడానికే కేవలము ఆ విధమైన ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఒకటే నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఎవరైతే ఈ యొక్క డబ్బులు కట్టి నష్టపోయి అన్యాయానికి గురైనటువంటి బాధ్యత రోసిలిన్ గారికి పాలకవర్గమైనటువంటి పులివెందుల హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ వారు న్యాయం చేయాలని కోరుతున్నాం. అలా న్యాయం చేయలేని పక్షమున వారిపైన మరి ఎంత దాకైనా కూడా మేము తీవ్రంగా ప్రయత్నం చేస్తాం. అవసరమైతే వారిని కోర్టుకు కూడా మరి తీసుకెచ్చడానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి మీడియా మీరు మరి ప్రభుత్వ అధికారుల దృష్టికైనా ఈ సమస్యను మీరు తీసుకెళ్లి బాధితులకు న్యాయం చేయనట్టుగా మీ వంతు మీరు కూడా సహాయ సహకారాలు బాధితులకు అందించాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కూడా బాధితులకి అండగా సపోర్టుగా ఉండి పూర్తిగా న్యాయం చేస్తానని కూడా నేను సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గొప్ప దార్శనికుడని, ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి తెలిపారు. ఈరోజు రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని తులసిరెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం తులసిరెడ్డి మాట్లాడుతూ 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి గ్రామ స్వరాజ్యానికి బాటలు వేశారన్నారు. స్థానిక ప్రభుత్వాలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించి మహిళా సాధికారత కోసం కృషి చేశారని అన్నారు. ఎలక్ట్రానిక్ సమాచార విప్లవానికి శ్రీకారం చుట్టారని, ప్రతి ఇంట్లో టీవీ, ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉన్నాయంటే రాజీవ్ గాంధీ చేసిన కృషి అని అన్నారు. ఓటు వయో పరిమితిని 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కిందన్నారు. భారతదేశ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహనీయుడు రాజీవ్ గాంధీని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువనేత ధ్రువ్ కుమార్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, రామకృష్ణ, అమర్, ఉత్తన్న, బాబు, సుబ్బరాయుడు, రాజా, వేమయ్య, వెంకటేష్, మదార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత మాజీ ప్రధానమంత్రి, భారత జాతీయ కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షులు, భారతరత్న బిరుదాంకితుడైనటువంటి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 80వ జయంతి. ఈ భూమి మీద కొన్ని వేల కోట్ల మంది పుడుతుంటారు, గిడుతుంటారు. కానీ వాళ్ళల్లో అతి కొద్ది మంది మాత్రమే ఈ భూమి మీద, ఈ సమాజం మీద తమ శాశ్వత ముద్రంటూ వేయగలుగుతారు. వారే చరితార్థులు, వారే చరిత్రకారులు. అటువంటి అతి కొద్ది మంది కోవకు చెందిన చరితార్థుడు, చరిత్రకారుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. ఈయన ఈ భూమి మీద నివసించింది కేవలం 47 సంవత్సరాలు మాత్రమే. ఈ 47 సంవత్సరాల చిన్న వయసులో, తక్కువ వయసులో అనేక విప్లవాత్మకమైన, చరిత్రాత్మకమైన కార్యక్రమాలు, విధానాలు చేపట్టారు. 6 సంవత్సరాల పాటు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక, లౌకిక, సామ్యవాద పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షులుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కటక్ నుండి కటక్ వరకు విస్తరింపజేశారు. 5 సంవత్సరాల పాటు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారతదేశానికి ప్రధానమంత్రిగా ఎనలేని సేవ చేశారు. ఈ 5 సంవత్సరాల ప్రధానమంత్రి కాలంలో అనేక విప్లవాత్మకమైన, చరిత్రాత్మకమైన కార్యక్రమాలు చేపట్టారు. ఆయన యువత పక్షపాతి. ఎక్కువ మంది యువతీ యువకులను జాతి నిర్మాణంలో, ప్రజాస్వామ్య ప్రక్రియలో, ఓటింగ్ విధానంలో వాళ్ళను భాగస్వాములను చేయాలనే సదుద్దేశంతో ఓటు కనిష్ట వయో పరిమితిని 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించి ఎక్కువ మంది యువతీ యువకులను ఓటింగ్ విధానంలో, ప్రజాస్వామ్య ప్రక్రియలో, జాతి నిర్మాణంలో భాగస్వాములు చేసిన యువత పక్షపాతి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. ఆయన మహిళా పక్షపాతి. మహిళా సాధికారత కోసం స్థానిక ప్రభుత్వాల్లో, అంటే గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, నగర పంచాయతీలు, మున్సిపాలిటీస్, కార్పొరేషన్లలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించిన మహిళా పక్షపాతి. ఈరోజు దేశవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు కార్పొరేషన్ మేయర్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, మండల పరిషత్ అధ్యక్షులుగా, సర్పంచులుగా ఉన్నారు అంటే దానికి కారణం స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి స్థానిక ప్రభుత్వాలుగా చేసి
మహాత్మా గాంధీ ఆశించినటువంటి గ్రామ స్వరాజ్యానికి స్వావలంబనకు బాటలు వేసిన అసలు సిసలు గాంధేయవాది స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో నీ చేతిలో నీ చేతిలో నీ చేతిలో ఫోన్ ఉంది అంటే దానికి కారణం రాజీవ్ గాంధీ. ఆయన శ్రీకారం చుట్టినటువంటి ఆ సమాచార విప్లవం దానికి కారణం. ఈరోజు ప్రతి ఇంటిలో, ఎదురింటిలో, పక్కింటిలో, ఎనికింటిలో టీవీ ఉందంటే దానికి కారణం స్వర్గీయ రాజీవ్ గాంధీ. శ్యామ్ పిట్రోడా సహకారంతో ఆయన శ్రీకారం చుట్టినటువంటి ఆ ఎలక్ట్రానిక్ విప్లవం దానికి కారణం. అటువంటి రాజనీతిజ్ఞుడు, దార్శనికుడైనటువంటి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు 47 సంవత్సరాల చిన్న వయసులో 1991లో శ్రీ పెరంబదూరు వద్ద ఉగ్రవాదుల ఘాతుకానికి బలయ్యి ఈ దేశం కోసం ఆత్మ బలిదానం చేశాడు. ఏది ఏమైనప్పటికీ ఆయన జీవితం ప్రతి కాంగ్రెస్ వాదికి, ప్రతి భారతీయునికి ఆదర్శం, అనుసరణీయం, త్యాగపూరితం, స్ఫూర్తిదాయకం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లంచం కోసం ప్రజలను ఇబ్బందులకు గురి చేసేలా వ్యవహరించే ప్రభుత్వ సిబ్బంది సెలవుపై వెళ్లిపోవచ్చు. ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందిపై ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆగ్రహం. కమలాపురం మాజీ శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి ప్రజలకు తమ వంతుగా సేవలందించాలి. జన్మదిన వేడుకల్లో నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, వైసీపీ నేత పులి సునీల్ కుమార్ల ఆకాంక్ష. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.